ఎన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి, నేను ఇంత స్వార్థపరురాలను అయిపోయానేమిటి, లేకపోతే నాకు ఇలా జరిగింది ఏమిటి అనుకోవలసిన పని లేదు. అన్నింటికీ పరమేశ్వరుడు ఉన్నాడు. మన మనస్సులో నిజమైన పశ్చాత్తాపం ఉంటే ఆయన వెంటనే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా రక్షించిన వాళ్ళ జాబితా చెబుతున్నాడు ఇక్కడ. రక్షించితే విగదా రవిసూను తలదన్ని చిరకృపామయ బుద్ధి శ్వేతకేతు. శ్వేతకేతు అంటే మార్కండేయుడికి మరొక పేరు. మునికుమారుడు మృకండు ముని కుమారుడైన మార్కండేయుడిని శ్వేతకేతుడనే నామాంతరం కలిగిన బాలుణ్ణి ఆయన రక్షించిన కథ మార్కండేయ కథ అందరికీ తెలుసున్నదే. ఎందుకు ఎవరిని? రవిసూను తలదన్ని. రవిసూనుడు అంటే సూర్యుని కుమారుడు యముడు. సూర్యునికి పద్మిని ఛాయా ఉషా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. అందులో ఛాయాదేవి ఒక భార్య. అవన్నీ భావనాత్మక విషయాలు. సంజ్ఞ అంటే మేలుకొలపడం, సూర్యుడు మేలుకొలుపుతాడు మన, అందుకని భార్య అన్నారు. ఛాయ అంటే నీడ, సూర్యుని వల్లే నీడ ఏర్పడుతుంది, అందుకని ఆయన భార్య అన్నారు. రక్షించితి విగదా రవిసూను తలదన్ని శ్వేతకేతు చిరకృపామయ బుద్ధి శ్వేతకేతు. యముడు సూర్యుని కుమారుడు, అందులో ఛాయాదేవి కుమారుడు. పద్మిని అంటారు ఆయన భార్యని. పద్మం వికసిస్తుంది, భర్త కనపడగానే భార్య ముఖం వికసించాలి, అందుకని పద్మిని అన్నారు. ఉష, సూర్యకాంతి పడగానే ఉషస్సు అంటే మంచు కరిగిపోతుంది, భర్త సన్నిధిలో భార్య మనస్సు కరిగిపోతుంది, అందుకని పద్మిని ఛాయా ఉష సంజ్ఞా పద్మిని ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః. అంతేగాని సూర్యుడు నలుగురిని పెళ్లి చేసుకోలేదు, కళ్యాణ మంటపాలు ఎవరో బుక్ చేయలేదు, క్యాటరింగ్లు ఏం లేవు ఇక్కడ. సూర్యుడికి భార్యలు లేరు. అది సూర్యగోళం అనే విషయం మన పురాణ ఋషులకు బాగా తెలుసు. భార్యల పేర్లు ఇలా ఎందుకు పెట్టారో సూర్యుని లక్షణాలు, ఆయన చేసే పనులు, ఆయనకు సహకరించిన వ్యక్తుల్ని ఆయన భార్యలుగా చెప్పారు. దీన్ని ఐడియలాజికల్ అంటారు, ఖచ్చితంగా భావనాత్మకమైన వ్యవహారం. అందులో ఛాయాదేవి కుమారుడు యముడు, ఆయన చెల్లెలు యమున. ఆ యముడు నుంచి మార్కండేయుడిని రక్షించాడు. అంతేకాదు మరొక సాహసం శివుడు చేసింది. భక్షించిదివి గద బ్రహ్మాండ నివక కోలాహల భయద కళాకలంబు. ఈ బ్రహ్మాండ భాండాలన్నీ మృంగేయడానికి కాల్చేయడానికి సిద్ధపడిన భయంకరమైనటువంటి విషాన్ని నువ్వే కదా భక్షించింది అన్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయం చెప్పుకోవాలి, పోతన గారి మాట. శివుడు విషం తాగాడు అనగానే చాలామంది ఏం చెబుతారు, మనం ఏమనుకుంటామంటే ఆయన మహిమ, ఆయన గొప్ప, తాగినా ఏం కాదు కాబట్టి తాగాడు అంటారు. లేకపోతే అమ్మవారి మాంగళ్యం, అమ్మవారి తాటంకాలు అవన్నీ కాపాడాయి కాబట్టి కాపాడుతుంది కదా అని తాగితే ఆయన నాటకం ఆడినట్టు లెక్కమ్మ. ముఖమాటం లేకుండా చెబుతున్నా, అమ్మవారు కాపాడుతుందని కానీ నేను దేవుణ్ణిని కానీ ఆయన తాగల. నేను చనిపోయినా మంచిదే, ప్రజలంతా బాగుండాలి అని విషం సేవించాడమ్మా. అది శివుడు, అది శివుడు. సోక్రటీస్ అర్థమైతే శివుడు అర్థమవుతాడు. వెర్రి వ్యాఖ్యానాలు చేయొద్దు దేవుళ్ళ మీద. ఆయనకి మహిమ ఉంది, అమ్మవారి తాటంకాలు కాపాడే. తాటంకాలు లేకపోయినా తాటాకులు లేకపోయినా శివుడు బతుకుతాడు, ఎందుకంటే ఆయన చేసింది త్యాగం. నేను పోయినా మంచిదే అన్నాడు ఆయన. వెడుతుంటే పార్వతీదేవి అడిగింది, భాగవతం ప్రమాణం ఇక్కడ. ఎందుకు ఎడుతున్నారు, ఏమిటిది విషం, ఏమైనా పళ్ళరసమా పాయసమా, అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ, ఏదో విందుకో వినోదానికో వెళ్ళినట్టు అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? పార్వతి, దేవతలు బాధపడుతున్నారు, రాక్షసులు బాధపడుతున్నారు, వారంతా నాకు భక్తులు, వాళ్ళని కాపాడకపోతే నేనెందుకు ఇక్కడ అని. పరహితమే పరమధర్మము, పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అన్నాడు. ఇది విషం తాగడంలో సారాంశం. ఎందుకు తాగడానికి ఎడుతున్నారు? ఇదేమన్నా పళ్ళరసమా పాయసమా? పెళ్ళం పిల్లలం ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఎడుతున్నావయ్యా? మతుందా లేదా? వాళ్ళంత మంది ఉన్నారు కదా, విష్ణుమూర్తి ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, రాముడే దొరికాడా అందరికీ భార్యగా ఆవిడ బాధపడితే శివుడు చెప్పిన మాట ఎంత గొప్పదండి. పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును. పరోపకారం ఎవడైతే చేస్తాడో వాడిని పంచభూతాలు ప్రేమిస్తాయన్నాడు. మనం నేర్చుకోవలసింది అది శివుడి నుంచి. భూకంపాలు వస్తున్నాయండి, తుఫాన్లు వస్తున్నాయండి, వస్తాయి. మన బుద్ధులు ఏడిచాయి కాబట్టి వస్తాయి. ఇక్కడ మనకు పక్కవాడు ఎవడు బాగుండడం ఇష్టం లేదు, అందుకే వస్తాయి.
మనుషుల ప్రవర్తనను బట్టే ప్రకృతిలో మార్పులు ఉంటాయండి. ఖచ్చితంగా మనం సత్ప్రవర్తనతో ఉంటే తుఫానులు రావు, భూకంపాలు రావు, అందరం క్షేమంగా ఉంటాం. పర్యావరణ పరంగా జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరడం కాదు ఇక్కడ. మనం సత్ప్రవర్తనతో ఉన్నావా, మనం శీలవంతులమే ఉన్నావా, మనం సత్యమే మాట్లాడుతున్నావా, మనం ధర్మానికే కట్టుబడి ఉన్నావా, ఇది ఏమీ లేదు. అరెకరం కలిసి వస్తుందంటే 6గురిని చంపేయడానికి వీడు సిద్ధం. వీడి వల్లే తుఫాను వచ్చింది. 6గురిని చంపేస్తాడు అరెకరం కోసం, అది మానడం. పైగా ఆ పాపం పోవడానికి ఏం చేయాలని అడుగుతాడు. ఎవడో గొట్టంగాడు వీడికి చెప్తాడు, అక్కడ మునుగు ఇక్కడ తీరండి, నువ్వు ఎక్కడ మునిగినా పోతుంది. అది చెబుతున్నాడు భాగవతంలో. పోతన గారు చెబుతున్నాడు, అమ్మా నేనేం చెప్పట్లా, సమాజం బాగుండడం అంటే ఇది. ఎప్పుడు ఇతరులకు ఉపకారం చెయ్యాలి కదా పార్వతి. భక్తులందరూ వచ్చి వాళ్ళు చచ్చిపోతున్నామని ప్రార్థిస్తుంటే నేను ఇక్కడ నీతో హాయిగా భోగాలు అనుభవిస్తూ ఇక్కడ కూర్చోమంటావా? ఏమన్నా ధర్మమేనా అది? పరహితము కోరినెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకొను. ఎవరు పరుల హితాన్ని కోరతాడో ఆయన పంచభూతాలకి హితుడవుతాడు ఖచ్చితంగా. అందుకే పరహితమే పరమధర్మము, ఇతరుల మీద కోరడమే మనకి ధర్మం. పరహితనకు ఎదురు లేదు పర్వేందుముఖి అన్నాడు. పరహితం కోరేవాడికి ఎదురే లేదు అన్నాడు. ఈ మాటలు అంటుంటే వాడిన విశేషణం కూడా చాలా గొప్పదండి. పర్వేందుముఖి అన్నాడు. ఎవరిని? పార్వతీదేవిని. అంటే పర్వం అంటే పున్నమి. నిన్న వెళ్ళిపోయింది కదా జ్యేష్ఠ పూర్ణిమ, అది పున్నమి. పున్నమి నాడు ఎలా ఉంటాడు చంద్రుడు? అంత అందంగా ఆనందంగా ఉందిట. మొగుడు విషం తాగుతానంటే పార్వతీదేవి ఆనందంగా ఉండడం ఏంటండి? విషం తాగుతున్నది కాదమ్మా, ఆయన చెప్పిన విషయం ఆ పరమహితం పరహితం అనేది ఆవిడకి అంత ఆనందం కలిగించింది. అందుకని చందమామ లాంటి ముఖంతో నా మొగుడెంత మంచివాడు, లోకం కోసం పుట్టాడు, లోకం కోసం పుట్టాడు, లోకనాథుడు అంటే పరమశివుడు ఒక్కడే అని పార్వతీదేవి జై వెళ్ళిరా అని చెప్పింది వెంటనే. అది భార్య కర్తవ్యం, అది భర్త కర్తవ్యం. స్వాతంత్రోద్యమం కోసం ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ భార్యలకు కూడా మనం నమస్కారం చెయ్యాలండి. వాళ్ళ బంధువులందరికీ నమస్కారం చెయ్యాలండి. మనం ఎవరైనా పిల్లల్ని సైన్యంలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నావా? డాక్టర్ చేయిస్తాం, ఇంజనీర్ చేయిస్తాం, సైన్యంలో వాడు ఎందుకురా రిస్క్ ఇంట్లో కూర్చో. మరి ఎవడు తీసుకోవాలి రిస్క్? నీ కొడుకు నా కొడుకు బాగుండాలి. దేశంలో సైనికులు చచ్చిపోతూ ఉంటారు అక్కడ. ఆ రిస్క్ తీసుకున్న భగవంతుడు 3 లోకాల్లో పిఠాపురం కుక్కుటేశ్వరుడు ఒక్కడే. నేను నమస్కారం పెట్టి చెబుతున్నాను. అమృతం తాగడానికి ఎవడన్నా వస్తాడండి, విషం తాగడానికి ఎవడొస్తాడండి? ఒక్క పరమశివుడు తప్ప. అందుకని శివుడు దేవతోత్తముడు, దేవాతి దేవుడు. 3 కోటి దేవతల్లో శివుణ్ణి మించిన దైవం లేదండి ఖచ్చితంగా. త్యాగమూర్తి త్యాగేనైకే అమృతత్వమానసు. ఆ త్యాగం నువ్వు చేస్తే నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అందుకోసం ఇక్కడ ఆయన విషం తాగాడు. ఆ రకంగా హాలాహల భక్షణ లోకం కోసం మాత్రమే చేశాడు ఆయన. అవసరమైతే శిక్షిస్తాడు కూడా. ఎవరిని శిక్షించితివి కదా శత ఖడ్గధారాంచలముల దక్ష అంధక ప్రముఖ కలుల. దక్షుడు యజ్ఞం ఇందాకే చెప్పుకున్న మృగశిర నక్షత్రంలో తప్పుడు యజ్ఞం చేయడం వల్ల ఆయన శిక్షించాడు. దేంతో? శత ఖడ్గధారాంచలముల, వాడి ఖడ్గపు అంచుతో కోసి బారేశాడు అంధకాసురుణ్ణి. అంధకాసురుడు ఏకంగా పార్వతీదేవికి లయనేసాడు. వీడు సామాన్యుడు కాదు. వీడు తపస్సు చేసి వరాలు పొంది, మరణం లేదనే వరం పొంది, ఎవరి వల్ల ఏదో వారి వల్ల వద్దు వీరి వల్ల వద్దు అని దిక్కుమాలిన వరం ఒకటి పొంది పార్వతీదేవి కావాలని అడిగాడు. వీడికి మామూలు వాడు కాదు. ఇక్కడ వాడితో యుద్ధం చేసి శివుడు ఒక కత్తి వేటుతో అంధకాసురుణ్ణి వేసి బారేశాడమ్మా. దాన్నే రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రంలో చెబుతాడు. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభ వలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదం ధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖంతకం గజంతకం ధకంతకం తమంతకాంతకం భజే. రావణ బ్రహ్మ అనాలి. అంత పండితుడు, అంత కవి, రాముడు మెచ్చుకున్న పండితుడు. ఒక సీతాదేవి విషయంలోనే తప్పు చేశాడు. అటువంటి రావణాసురుడు స్తోత్రంలో తమంతకాంతకం భజే అంధకాంతకం. ఆ అంధకాసురుని ఒక కత్తి వేటుతో వేసేశాడు. దక్షయజ్ఞాన్ని మృగం రూపంలో ఉంటే ఛేదించి భారేశాడు. అవన్నీ చేసింది నువ్వే కదా. వీక్షించితివి కదా వితత ఫాలానల జ్వాలచే మరుని భస్మంబుగాగా. మన్మధుడు
ఆయన మీద బాణం వేయాలని ప్రయత్నిస్తే కంటి చూపుతో దగ్ధం చేశాడు. ఏమిటి రహస్యం? మన్మథుడు అని ఒక వ్యక్తి ఎదురుగా ఉండడం, బాణం వేయడం, శివుడు కన్ను తెరవడం, అందులోంచి అలా నీటి పైపులోంచి గొట్టంలోంచి నీళ్ళు వచ్చినట్టు అగ్ని రావడం, ఇదంతా సినిమాలో చూపిస్తారమ్మా 150 టికెట్ కోసం. అసలు విషయం అది కాదు. శివుడు తపస్సు చేస్తుంటే దక్షిణామూర్తి రూపంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి వచ్చి సేవలు చేసింది. ఈయన తపో విరామ సమయంలో కన్ను తెరిచాడు. పార్వతీదేవిని చూస్తే ఈయనకి కలగకూడని వాంఛ కలిగింది. అంత అందంగా ఉంది ఆవిడ, సౌందర్య లహరి శివుని సైతం చెలింపజేసింది. కానీ వెంటనే ఇలా కోరిక కలగ్గానే శివుడు తన మనస్సును తిప్పుకున్నాడు. నేను ఇక్కడ ఉన్నది ఎందుకు? ఒక పక్క మొదటి భార్య సతీదేవి చనిపోయింది, యోగాగ్నిలో చనిపోయింది, మామూలుగా కాదు, తండ్రి తిట్టాడని పుట్టింటిలో చనిపోయింది ఆవిడ. సంసారం అంటే ఇంత ఘోరం. భర్త ప్రేమిస్తాడా, తండ్రి ద్వేషిస్తాడా కూతురుని? ఇదేమి సంసారం అండి, ఇదేం జీవితం అండి? ఈ దుఃఖాన్ని శివుడు అనుభవించాడమ్మా. నేను నా భార్యను ఎంతో ప్రేమించాను, తండ్రి ప్రేమించకపోవడం ఏమిటి? వాడి కర్మ, వాడి అహంకారం. పెద్ద కూతురు ఇంటికి వస్తే తిట్టకూడని తిట్లనే తిట్టాడు, గుమ్మంలో నిలబెట్టి. తండ్రి ఉండే ఆ తిట్లు భరించలేక అమ్మవారు కుడికాని బొట్టనవేలు నేల మీద రాసింది, యోగాగ్ని పుట్టింది, చనిపోయింది. అందుకే ఇప్పటికీ ఆడవాళ్ళని బొట్టనవేలు నేల మీద మనం రాస్తే ఏం పుట్టదు, కానీ అంటారు ఊరికే. ఇక్కడ మనకి అంత సీన్ ఎక్కడది? మనకి కాలు దురద పుట్టాలి కానీ ఏం పుట్టదు ఎక్కడ, కానీ మాటలు అలా వస్తాయి. అప్పటి నుంచి అమ్మవారు బొట్టనవేలు రాసి, బొట్టనవేలు నేల మీద రాయకమ్మా, నేల మీద రాయిపోతే మొగుడు ఎత్తి మీద రాయి కూర్చోబెట్టి. మాటలు ఎందుకు ఏర్పడి దాన్ని పెద్ద సెంటిమెంట్ కింద పెంచుకోకూడదు. అది ఆవిడ యోగాజ్ఞ కోసం రాసింది, యోగాజ్ఞ పుట్టింది. అందులో ఆవిడ చనిపోవాలంటే అటువంటి యోగాజ్ఞ ఉండాలండి. మామూలు శ్మశానంలో ఆవిడ ఎందుకు పోతుంది? ఇంత ఘోరం నా కుటుంబంలో జరిగింది కదా, మళ్ళీ నాకు ఈ అమ్మాయిని చూడగానే ఈ కోరిక కలగడం ఏమిటి, నాకు రెండో పెళ్ళి ఏమిటి, ఎందుకు ఇది అని ఆయనకి విరక్తి కలిగి అసలు ఈ కోరిక ఎలా పుట్టిందని ఒక్కసారి లోపలికి చూశాడు. అది కామవాంఛ, మన్మథవాంఛ అని అర్థమైంది. ఆ లోపలికి చూసినప్పుడు దాని గురించి తర్కించాడు. అదే జ్ఞాననేత్రం తెరవడం అంటారు. మనలో ఎప్పుడైనా పరస్త్రీని చూసినా, పరపురుషుడిని చూసినా, వెర్రి కోరిక ఏదైనా పుడితే మనం కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళిపోయి తర్కించుకోవాలి. అదే జ్ఞాననేత్రం తెరవడం అంటే. ఆ జ్ఞానాగ్నిలో కామవాంఛ దగ్ధమైంది. అందుకే మన్మథుడు దగ్ధమయ్యాడు. ఆలోచన రాగానే ఫోన్ తీసుకుని ఆవిడ నెంబర్ కనుక్కొని SMS పంపేసి ఐ లవ్ యూ, అది కూడా కాదు, ఈ మధ్య దాన్ని కూడా కనిపెట్టారు, 143 అన్నారు ఎవరు, పంపేయడం. అక్కడి నుంచి ఓ మెసేజ్లు, ఇంకా అటు ఇటు, ఇంకా సరదాగా పావురాలు, దోతలు, చిలకలు, ఉత్తరాలు అన్నీ నడుస్తాయి. ఇక్కడ సంవత్సరాలు నాశనం అయిపోయాయి. పెళ్లి కాకముందు ప్రేమలో పడ్డము తప్పే, పెళ్ళి అయిన తర్వాత భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే ఆ ప్రేమ. పరస్త్రీలు పరపురుషులు మనకి దేనికండి ఇక్కడ? ఇప్పుడు దారుణంగా విడాకులు ఎలా జరుగుతున్నాయంటే, నేను వార్త విని చాలా క్షోభపడ్డానమ్మా. పెళ్ళి అయిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు చెబుతున్న మాట ఏమిటంటే, విడాకులకు కారణం ఆవిడ చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావట్లా. ఫీలింగ్స్ రాకపోతే విడాకులు ఇచ్చేస్తావా? అమ్మాయిలు రండి, ఫీలింగ్స్కి అంత ప్రాధాన్యం ఇచ్చాలా? ఇక్కడ 60 ఏళ్ళు వివాహం ముగించుకున్న దంపతులు ఉన్నారమ్మా, వాళ్ళకి ఏ ఫీలింగ్స్ వల్ల సంసారం నిలబడిందో దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మీ కుటుంబాల్లో పెద్దలు ఉంటారు, వయస్సు 60 కాదండి, పెళ్ళై 60 ఏళ్ళు. ఎందుకున్నారండి? ఎదవ ఫీలింగ్స్ ఈవేళ కలిగితే రేపొద్దున విడాకులు ఇచ్చేస్తావా? అలా తయారయ్యారండి మనుషులు. దానికి జవాబే శివుడు పెళ్ళి. ఆయన కామవాంఛని దగ్ధం చేశాడు, ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు నిలబడ్డారు. ఇప్పుడు ఆకర్షణలో అబ్బాయిలవి అమ్మాయిలవన్నీ ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర సాఫ్ట్వేర్ సెంటర్లో జరిగేది ఏంటంటే ఆకర్షణ, శరీరాకర్షణ. అంతకుమించి వీళ్ళకేం తెలుసొచ్చు కనుక ప్రేమించడానికి. నేను ప్రేమించా, లేదు కామించావు, ముందు కామించానని ఒప్పుకో, అప్పుడు అది పోతుంది. ప్రేమించానంటే కుదరదు. ఇక్కడ ప్రేమ చాలా గొప్ప మాట. ఇంతమంది జనాన్ని ఒకే రకంగా భావిస్తే దాన్ని ప్రేమించడం అంటారండి. ఇందులో ఎవరినైనా ప్రత్యేకంగా కోరితే దాన్ని కామించడం అంటారండి. తేడా ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. ఈ మొత్తం జనం కుల భేదం, మత భేదం, స్త్రీ పురుష భేదం ఏం లేకుండా అంతా కుకుటేశ్వర స్వామి యొక్క స్వరూపం అని నేను భావిస్తే దాన్ని ప్రేమ అంటారు. వెర్రి కోరిక ఎవరినైనా కోరితే దాన్ని కామం అంటారమ్మా. ఒక మనిషిని ఇష్టపడి దాన్ని ప్రేమ అంటారు ఏమిటండి? అర్థం లేకుండా. యావత్ ప్రపంచాన్ని ఇష్టపడిందే ప్రేమ. ఒక మనిషిని ఇష్టపడింది ఇష్టం లేదా కామం, అంతే లెక్క.
ఆ కామవాంఛని దగ్ధం చేసి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు ఎంతవరకు కాపురం చేస్తున్నారు. మనం కామవాంఛలకే ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టి ఫీలింగ్స్ కలగడంలా కోచింగ్ కలుగుతాయి ఎక్కడైనా. ఎక్కడ ఫీలింగ్స్ కోసం విడాకులు ఇస్తారండి? అలా తయారైపోయింది సమాజం. ఎక్కడ దానికి సమాధానమే గిరిజా కళ్యాణం. అది చెప్పాడు ఇక్కడ. వీక్షించిది విగదా వితత ఫాలానల జ్వాలచే మరుని భస్మంబుగాగా. ఇంతమందిని కాపాడేవయ్యా, ఎలా నిగ్రహానుగ్రహ ప్రౌఢి నీకెగాక కలదె తక్కిన చిరుతవేల్పులకు నెల్ల. నిగ్రహించాలన్నా అనుగ్రహించాలన్నా పరమశివుడికి. కొంతమందిని నిగ్రహించింది ఆయనే, కొంతమందిని అనుగ్రహించింది ఆయనే. అందుకని నిన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా ఇక్కడ. నీకు నమస్కారం అని కుముద హితకోటి శంకాశ కుక్కుటేశ.